హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా యోయో టీవీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వచ్చాం. ఈ రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు? ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు జగన్, ఒకవైపు పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురిలో ఎవరిని సీఎం చేయబోతున్నారు, అలాగే రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇక్కడ ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం. తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఇక్కడ లోకల్గా ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, చూద్దాం వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో. ఇప్పుడు చూస్తున్నారగో ప్రచారాల హోరు, ఎవరికి వారు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రచారం విభత్సంగా చేస్తున్నారు. ఈసారి పోటీ బాగా ఉండబోతుంది. ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఈ 2019 ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అండి, ఇక్కడ ఎమ్మెల్యే. ఫస్ట్ ముఖ్యమంత్రి చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ కావాలని మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ కావాలని కోరుకున్నాక సగం సగంలో ఆగిపోయినాయి పనులు. పోలవరం కానీ, అమరావతి కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన వస్తే పూర్తి చేస్తాడండి. మిగతా వాళ్ళు ఎవరన్నా వస్తే మళ్ళీ ఆగిపోతాయండి, అంతే. మళ్ళీ మొదలవుతాయి. మళ్ళీ మొదలవుతాయి. సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని కూడా బాగానే చేస్తున్నాడు. మీకు నచ్చాయా? బాగా నచ్చాయి. వచ్చాయా ఏమన్నా మీకు ఆ ఫలాలు అందాయా? కొంతమందికి అంతేయండి, అందరికీ. మనకంటే మనకి వ్యక్తిగతంగా మనకేమి రాలేదు. కొంతమందికి పెన్షన్లని అయ్యని చాలా బాగా ఇస్తున్నారు. ఓకే. ఆ వచ్చేవాడు ఎలాగిస్తారో తెలియదు కానీ ఈయన మాత్రం బాగా చేస్తున్నాడు. ఓకే ఓకే. వచ్చేవాడు ఎలా ఇస్తారో తెలియదు కానీ ఉన్నవాడు మాత్రం ఇస్తున్నాడు. అది ఓకే. ఈ రాష్ట్రం ఎలా ఉంది సార్? ఈ రాష్ట్రం పర్వాలేదండి, కదా, పర్వాలేదు. కొత్త రాష్ట్రం, కొత్తగా అయినప్పటికీ కూడా ఏవి మార్పులు ఏం కనపడలేదు. పాతగా ఉన్నట్టుగానే ఉంది. ఆర్థిక పరిస్థితి ఎవరి మీద పడలేదు. అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అన్నీ బాగా చేస్తున్నాడు, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే కూడా బాగా అభివృద్ధి చేసేది నియోజకవర్గం అంతా కూడా. తోట తిరుమతులు అన్ని వర్గాలని కూడా సమానంగా చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకొస్తున్నాడు. కాబట్టి ఆయనే కోరుకుంటారండి ప్రజలు అంతగానే. అంతేనా? అంటే ఇక్కడ రామచంద్రపురంలో ఇక వేరే వారికి అవకాశం ఇయ్యరు. తోట తిరుమతులే ముందు అనుకోవాలండి. ఎంచేతంటే మరి ఆయన అభివృద్ధి చేసాడు కాబట్టి, చేయించుకున్న జనం ఉన్నారు కాబట్టి ఆయనకి చెయ్యాలని అనుకుంటారండి. మరి తర్వాత అంటారా మరి ఇష్టం, మరి 10 మంది ఎలాగెళ్తే అలాగే. ఓకే. ఈసారి ముఖ్యమంత్రి పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జగన్ కూడా పోటీలో ఉన్నాడు. మరి వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను మార్పు చేస్తాను అంటున్నారు. మరి ఎలా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అంటారా? ఏంటంటే మరి కొన్ని సగంలో ఆగిపోయినాయి కదండి. మరి ఈ ట్రిప్కి చంద్రబాబు నాయుడు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ట్రిప్ అయితే మరి ఎవరొకరు మళ్ళీ వస్తారు. ఈయన పెద్దోడు అయిపోతున్నాడు కదా, ఈ ట్రిప్కి ఒకసారి ఆయనకి ఇవ్వాలి. రిటర్న్ మరి చూడాలి. ఆయన పెద్దవాడు అయిపోతున్నాడు కదా, ఆయన ఎంతకాలం చేస్తారు. అంతే కదా. సరే సార్, రామచంద్రపురం ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగుందా? డెవలప్మెంట్ బాగుంది. నచ్చింది. మా తిరుమతులు గారు బాగా చేస్తున్నారు. సమస్యలను తీరినట్టే కదా? అన్ని తీరినట్టు. ఓకే సార్, ఫైనల్గా మీరు ఈసారి మద్దతు ఇస్తే ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా తోట తిరుమతులు గారికి ఇస్తున్నామండి మద్దతు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇస్తాం. నో డౌట్. డౌట్ ఏం లేదు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తానండి. ఓకే. లెక్చరరా? అవునండి. ఓకే సార్, లెక్చరర్ అంటే మీకు చాలా అవగాహన ఉంటుంది, 10 మందికి చెప్పేవాళ్ళు. సరే, ఈసారి 2019 ఓట్లు ఎలక్షన్స్ హోరాహోరీగా ఉంది. 2014తో పోల్చుకుంటే 2019 చాలా టఫ్గా ఉంది. సరే, మరి ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మళ్ళీ కూడా ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే జనం నాడు తెలిసినటువంటి వ్యక్తి, విజన్ తెలిసినటువంటి వ్యక్తిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రం పురోభివృద్ధి బాగా చెందుతుంది. లేదంటే మళ్ళీ బీహార్ లాగా వెనకంజ వేసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్, అంటే మొత్తం మీద మళ్ళీ బీహార్గా కాకుండా చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుందని మీరు అంటున్నారు. ఏం నచ్చింది సార్ మీకు? మీకు ఏం నచ్చిందని మీరు? యొక్క అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే ఆయన తీసుకొచ్చేటువంటి కొన్ని విషయాలు ఫారినర్స్తో కానీ ఆయన చేసేటువంటి డీలింగ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా ఉన్నతమైనదిగా ఉంది. కాబట్టి ఆయన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. సరే సార్, అనేక సంక్షేమ పథకాలు పెట్టినాను అంటున్నాడు సార్. మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆ ఫలాలు ఏమైనా అంది ఉంటాయంటారా? తీసుకున్నారా మరి ఏమన్నా? అవునండి, రుణమాఫీ కావచ్చు, లేకపోతే డాక్రా మహిళలకు చేసినటువంటి ఉపకారాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి లోన్స్ కావచ్చు, ఇలాంటి చాలా సంక్షేమమైనటువంటి పథకాలు బాగా చేశారని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. రైట్ సార్. అంటే ఈ 2019 ఎలక్షన్స్ గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా టైట్గా ఉండబోతుంది. ఒకవైపు జగన్, మరోవైపు జనసేన పవన్ కళ్యాణ్.
ఈసారి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా మారుస్తాం, ఈ రాష్ట్రాన్ని బాగుదేస్తామని అంటున్నారు. మరి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? ఎన్ని అవకాశాలు ఇవ్వాలని ఎంతమంది కోరుకున్నా కానీ ఈసారి మాత్రం మళ్ళీ ఈయన వస్తేనే మళ్ళీ రాజధాని కానివ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్స్ ఇలాంటి మంచి బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండాలంటే మళ్ళీ ఈయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అది మాత్రం జగమెరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మాత్రమే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సార్, ఒక రామచంద్రాపురం నియోజకవర్గంగా ఓటర్గా చెప్పండి, ఈ 5 yearsలో ఈ రామచంద్రాపురం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరికి అందుబాటులో ఉండడా? తోట త్రిమూర్తులు గారు అలాంటి నాయకుడు మళ్ళీ మనం చూడాలంటే చాలా కష్టమండి. ఈయన చాలా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం. ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన చేసేటువంటి అభివృద్ధి చాలా ఘనంగా ఉంటుంది. అభివృద్ధి అనేటువంటిది ప్రతిదీ కూడా పక్షపాతం లేకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతూ ముందుకి ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. చాలా అభివృద్ధి చెందింది, చాలా అభివృద్ధి చేశారని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. రైట్ సార్, మీరు ఖచ్చితంగా ఒక లెక్చరర్గా మీకు చాలా అవగాహన ఉంటుంది. ఓకే, మీరు చాలామంది చెప్పేవాళ్ళు కూడా. సరే సార్, ఫైనల్ క్వశ్చన్ నాది ఏంటంటే, ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఈ నియోజకవర్గం బాగుండాలంటే ఎవరు రావాలి? ఈ నియోజకవర్గంలో మళ్ళీ తోట త్రిమూర్తులు గారే తిరిగి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారే కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. నో డౌట్ అండి, పక్కా. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు దొడ్ల సూర్యనారాయణ అండి. ఆంజనేయ స్వామి గుడి కమిటీ అండి. ఇది ఆంజనేయ స్వామి గుడి కమిటీ మెంబరా? కమిటీ మెంబర్ సార్. ఓకే సార్, చూస్తున్నారు మీరు, అంటే రోడ్డు మీదనే ఉన్నది టెంపుల్, ప్రతిరోజు చూస్తుంటారు ఇక్కడ ప్రచారాల హోరు. ఈసారి చాలా పోటీగా ఉంది ఈసారి ఎలక్షన్స్. మరి ఈసారి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు కావాలనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలండి. ఎందుకండి? ఎందుకంటారు? మాకు పెన్షన్లు కట్టిస్తున్నారండి. పెన్షన్లు ఇస్తున్నారండి. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తారు. ఆర్టీ ఆఫీస్ వచ్చిందండి మాకు. ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది. తోట తిరుపతి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది మాకు. వాళ్ళ ఆఫీసులు వచ్చినాయండి. మరి రాయమండ్రి మెరగటికల్ రోజు వచ్చిందండి, కాకినాడ మెరగటికల్ రోజు వచ్చింది. అటువంటి ఆఫీసులన్నీ కూడా రామపురం నియోజకవర్గంలో వచ్చినాయండి. పాలిటెక్నికల్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ఎన్నో కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, కోటిపల్లి దాకా సిమెంట్ రోడ్లు, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి తోట తిరుపతి గారు. దీన్ని మళ్ళీ గెలిపించుకుంటాం. తోట తిరుపతి గారిని గెలిపించుకుంటాం. రామచంద్రపురం నియోజకవర్గంలో తోట తిరుమూర్తి గారు బాగా పనిచేశారు, మళ్ళీ ఆయన గెలిపించుకోవాలనుకుంటారు. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? పనితీరు కూడా బాగుందండి. ఏంటంటే పనితీరు జనాలందరినీ కలుపుకుంటూ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. దాన్ని బట్టి మీరు మళ్ళీ గెలిపించమని ప్రజలందరినీ కోరుకుంటున్నామండి మేము కూడా. సరే, మీకేమైనా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలలో మీకు ఏమైనా పథకం అందిందా? పెన్షన్ అందిందండి. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000 వస్తుంది సార్. వస్తుందా? సమయానికి వస్తుందా? సమయానికి వస్తుందండి. సరే, మరి ఒకసారి జగన్ అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అవకాశం అడుగుతున్నాడు. ఈసారి 2019లో మాకు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? జగన్ గారి అధికారంలోకి వస్తాడు, రౌడీజం పెరుగుతుంది. రామపురం నియోజకవర్గంలో రౌడీజం పెరుగుతుందండి. ఎలా చెప్పగలుగుతున్నారు? మేము చెప్తున్నామండి, సర్వేలు మీరు చేస్తారని మేము కూడా చూసుకుంటున్నామండి. రౌడీజం ఎక్కువ పెరుగుతుంటుంది. చెప్తుంటామండి మేము అందరూ 10 మంది చెప్తుంటాం. గుళ్ళో రౌడీజం పెరుగుతుందండి. జగన్ వాళ్ళ నాన్న చేసేటట్టు అభివృద్ధి చేస్తాడు. నవరత్నాలు చేయలేడండి. 90 రోజులు జైల్లో ఉన్నాడండి. జైల్లో బయటకు వచ్చాడండి ఆయన. దాని మీద చేయలేడండి ఆయన. వాళ్ళు చిన్నారి గారు పోయాడండి. వాళ్ళు చిన్నారి గారి కేసు ఇప్పుడు దిక్కు ముక్కులు ఎక్కడ చేసుకున్నాడండి ఆయన. గట్టిగా అడిగే కెపాసిటీ లేదు రాష్ట్ర గవర్నమెంట్ అండి. జగన్కి లేనప్పుడు రాష్ట్రం పరిపాలన చేయగలుగుతారండి. అంతే అండి, వేరే మాట లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారండి. పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చి లేని అన్ని కూడా ఎదురు పెట్టి ప్రభుత్వంగా చూపెడుతున్నారండి గట్టిగానే. అది చూపెడతాం వల్ల మా పనులు కూడా అక్కడ అవుతున్నాయండి ఆ ఏరియాలో. అంతే సార్. పవన్ కళ్యాణ్ వల్ల మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వచ్చు కదా అవకాశం? లేదా ఆల్రెడీ ఇప్పుడు పట్టిసీమ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇప్పుడు అమరావతి కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు ఈయనకి ఇచ్చేవారు ఈ పనులు పూర్తవుతుంది నా కోరిక అండి. అంతే అండి, వేరే కోరిక లేదు. సరే సార్, ఫైనల్ గా మీరు ఈసారి మద్దతు ఇస్తే ముఖ్యమంత్రికి ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే తోట తిరుపతి గారికి మద్దతు ఇస్తామండి. అంతే అండి, గ్యారంటీగానండి. కులాలు కూడా బీసీలు ఉన్నారండి 100 మంది, ఇక్కడ ఓసీలు ఉన్నారండి. అన్నదమ్ముల్లో మోతలు మేము అందరూ కూడా 94లో రాజకీయాల్లోకి వచ్చినట్టు తోట తిరుపతిలే ఈ రోజు కూడా గొడవ లేకుండా చక్కగా పోతున్నాడు అన్నదమ్ముళ్ళు. అంతే అండి, బాగా చేశారండి. అన్నదమ్ముల్లో పోతున్నాడు, గొడవలో గోడలేవండి మెయిన్. ద్వారా కొట్టు సచ్చిపోయారండి, కాపులు చెట్టు మధ్యలు గట్ట కొట్టు సచ్చిపోయారండి. అటువంటి పరిస్థితి ఈ రోజులు లేదండి.
ప్రశాంతంగా ఉన్నారండి అందరూ కూడా. అన్నదమ్ముల్లో పోతున్నామండి. మరి ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు రావాలి? తోట తిరుపతి గారు రావాలని మళ్ళీ. అంతేనా? హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.